సురేష్ గారి ఒపీనియన్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. సురేష్ గారు మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకే కక్షపూరితంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్సీపీ అంటోంది. దాన్ని మీరు ఎలా సమర్థిస్తారు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా విమర్శలు చేసుకోవడం ఒకరినొకరు ఉన్నదే, కాదనట్లేదు. అది పరిధులు కూడా దాటిపోయింది ఈ మధ్యకాలంలో. కానీ రాములు వారిని అంటే ఎంతోమంది నమ్మకంతో కూడినటువంటి సనాతన ధర్మాన్ని విమర్శలు చేసేవారిని మనం ప్రస్తుతం ఈ విధంగా వదిలేయాలా? మీరేమంటారు దానికి? ఇందులో మీకు మరియు విశ్లేషకులకు ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముందుగా ఇప్పుడు ఏదైతే ఈ ప్రశ్న రావణ అంశము అనేక మలుపులు తిరుగుతుంది. అందరూ కూడా అతని మీద ఆరోపించేటువంటి విధానం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాడు, హిందూ దేవుళ్ళని అనరాని మాటలన్నీ కూడా అన్నాడు అని. నేను ఈ యొక్క ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్క వీడియోను కూడా అతనిది ఏదైతే హిందూ దేవతలను అతను దూషించాడు అన్నటువంటి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో అతని యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలను కూడా ఒకసారి నిశ్చితంగా పరిశీలించాను. అతను ఉదాహరణగా చెబుతూ మన దేవుళ్ళని ఎవరైనా ఏమన్నా ఈ రకంగా ఇలా ప్రశ్నిస్తే మీరు ఒప్పుకుంటారా, ఇలా ప్రశ్నిస్తే మీరు ఒప్పుకుంటారా అంటూ ప్రశ్నించాడు అంతే. దేవుళ్ళను దూషించలేదు, ఎక్కడా కూడా దేవుళ్ళను తప్పు పట్టలేదు. మళ్ళీ కూడా ఇట్లా తప్పు పడుతున్నటువంటి అలా కాదు సురేష్ గారు, ప్లీజ్ రాజకీయాలకు వచ్చే పక్కన పెడదాం. ఆ వీడియోలు కావాలి, ఆడియో కావాలంటే నేను వినిపిస్తాను, నేను కూడా వినే వస్తున్నాను. ఆయన చాలా వక్రీకరించి మాట్లాడారు. ఆడియో అది ప్రేక్షకులకు వినిపించడానికి లేదా మీకు చూపించడానికి కూడా నాకు మనసు ఒప్పుకోవట్లేదు. బట్ చాలా చాలా ఘోరంగా మాట్లాడారు. అందుకనే చెప్తున్నా, ఏది కూడా ఈ రోజు ఎవరికి అనుకూలంగా వాళ్ళు ఆ వీడియోలను కట్ కాపీ పేస్ట్ చేసుకుంటున్నారు. కావాల్సిన వరకే కట్ చేసి అదే సర్క్యులేట్ చేస్తున్నారు. నేను అతను ఏం మాట్లాడాడో అవి మొత్తం పూర్తిగా చూడమంటున్నా. దాదాపు ఒక వీడియో 40 నిమిషాలు ఉంది, ఒక వీడియో 30 నిమిషాలు ఉంది, ఒక వీడియో అయితే ఏకంగా గంట ఉంది. సో ఆ పూర్తి నిడివి ఉన్నటువంటి వీడియోని కానీ చూసినట్లయితే అతను దూషించాడా లేదా మన దేవతల్ని కూడా ఇలా మాట్లాడితే మనం ఎవరైనా ఒప్పుకుంటామా అని ప్రశ్నించాడా అన్నది పూర్తి వీడియో చూస్తే అర్థమవుతుంది. కేవలం 30 సెకండ్లు 20 సెకండ్లు ఎవరికి కావాల్సినటువంటి విధంగా వాళ్ళు పెట్టుకుంటుంటే ఆ వీడియోని చూసి మనం జడ్జి చేయలేం. రేపు కోర్టులో కూడా అవి నిలబడ చూస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒరిజినల్ వీడియో వచ్చి అతను వేరే ఉద్దేశంతో మాట్లాడాడు. ఒకటి. రెండో అంశం ఏంటంటే గత 4 కేసుల్లో కూడా అతనికి గౌరవ న్యాయమూర్తి గారు బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరి వరుసగా 4 కేసుల్లో అతనికి బెయిల్ మంజూరు కావడం ఓర్వలేకే నేరుగా పవన్ కళ్యాణ్ గారే రంగంలోకి దిగి తన కార్యకర్తల్ని ఉసిగొలిపి అతనికి ఏ రకమైనటువంటి చట్టాల మీద కేసు నమోదు చేస్తే శిక్ష పడుతుందో ఆలోచించి ఆఖరికి ఈ రకమైనటువంటి ఉగ్రవాదిగా, దేశద్రోహిగా, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వ్యక్తిగా అతనిని చిత్రీకరిస్తూ కేసు నమోదు చేసి రిమాండ్కు పోయేలాగా చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే నిజంగా వాస్తవంగా అతను దేశద్రోహి అయితే, ఉగ్రవాది అయితే, మావోయిస్ట్ అయితే మొదటి కేసులో ఎందుకు ఆ రకమైనటువంటి ఆరోపణలు లేవు? రెండవ కేసులో ఎందుకు ఆ రకమైనటువంటి ఆరోపణలు లేవు? మూడో కేసులో ఎందుకు లేవు? పదే బెయిల్ వస్తుంటే ఓర్వలేని రకంగా ప్రభుత్వం చేసినటువంటి పనికి మాలిన చర్య కాకపోతే మరొకటి కాదు. ఇక్కడ ఒకటే చెప్తున్నాం సార్, భారతదేశంలో భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కటికి కూడా, ప్రతి పౌరుడికి కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంది. అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు వాస్తవానికి పరిమితులు దాటకూడదు, అశ్లీలకరంగా ఉండకూడదు, అసభ్యకరంగా ఉండకూడదు. అవి మేము అంగీకరిస్తాం. అయితే పవన్ కళ్యాణ్ గారికి ఆ నీతి వ్యాఖ్యలు వర్తించవా? ఆయన ఎప్పుడో ప్రజారాజ్యం పార్టీ నుంచి పంచులు ఉడదీసి తంతాము, పంచులు ఉడదీసి కొడతాము, కింద కూర్చోబెడతాం, మోకాల మీద కూర్చోబెడతాం, నరాలు తెంపేస్తాం, నాలుకలకు వస్తాం, చేతి వేలు ముద్రలు తీసేస్తాం అంటే ఆయనకి ఉన్నటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏంటి? సాధారణ పౌరులకు లేని భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఏంటి? ఎందుకు వ్యత్యాసం? మరి ఇదే ఉపా చట్టాన్ని పవన్ కళ్యాణ్ గారికి పెడదామా? ఎందుకు దేశద్రోహిని ముద్రలు వేస్తారు? ఒక దేశంలో ఉన్నటువంటి పౌరుడి పైన దేశద్రోహి అనేటువంటి ముద్ర వేస్తుంటే ఎంత దారుణమైనటువంటి విధానం ఇది! ఇది ఎవరైనా హర్షిస్తారా? దేశంలో దేశ పౌరుడి మీదే దేశద్రోహిగా కేసు పెడుతున్నారంటే ఎలాంటి రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ అనుకోవాలి? మీరే చెప్పండి. మరి ఆయన దేశభక్తి అంటాడు. తెలుగుదేశంపై భక్తిని దేశభక్తి అనుకునే ఆయన
దేశభక్తి ఉన్నటువంటి వాళ్ళ మీద దేశద్రోహం కేసు కడుతున్నాడు. ఇది ఎంతవరకు న్యాయం సార్? అన్యాయం కాదా ఇది? మీకు చేతనైతే సమాధానం చెప్పండి, లేదా మీ స్థాయి కాదనుకుంటే మీ పార్టీ కార్యకర్తల దగ్గర దానికి సమాధానం ఇప్పించండి. Right. ఆరోపణలు చేస్తే దాంట్లో వాస్తవాలు లేవని చెప్పండి. అంతేగాని ఈ రకంగా కక్ష సాధింపులు చేయడం అన్నది సభ్య సమాజంలో సరైనటువంటి విధానం కాదు. ఇవి సరైనటువంటి ప్రభుత్వ పోకడలు కూడా కాదు. రైట్ సురేష్ గారు మాట్లాడదాం. అంకమరావు గారు, మిమ్మల్ని ఇందాక నేను డిస్కస్ చేస్తూ ఒక ప్రశ్న అడగబోయాను. బట్ బిఫోర్ దట్ మనకి సప్తగిరి ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, టీడీపీ అధికార ప్రతినిధి. సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి సార్. చెప్పండి సార్. రైట్, కేసు వేస్తున్న నమస్కారాలు. నమస్తే అండి. బెయిల్ వస్తున్న ప్రతిసారి ఏదో ఒక కేసు వేస్తూ ఉన్నారు. ఓకే, ఇది కూడా చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లోనే నడుస్తూ ఉంది. అండ్ ఉపా చట్టం పెట్టారు. ఉపా చట్టం కాదు, చట్నీ లేని ఉప్మా చట్టం అంటూ అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ నేతలు చాలా మంది కూడా. సో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినందుకే ఈ అరెస్టులు ఇవంతా కూడా అన్నట్టుగా కూడా వారు మాట్లాడుతున్నారు. దానికి మీ సమాధానం ఏంటి?